గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా ఏంటంటే క్యాన్సర్ కేసులు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఆర్గాన్కి కూడా క్యాన్సర్ వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు ఇంతలా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి, రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, వస్తే ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, తగ్గించుకోవచ్చా పూర్తిగా, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అజేష్ రాజ్ సక్సేనా గారు. డాక్టర్ గారు నమస్తే. హలో అండి, నమస్తే. డాక్టర్ గారు, క్యాన్సర్ అంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి, తగ్గించుకోవచ్చు అనేది ఒక వైపు ఉంటే, లేదు క్యాన్సర్ వస్తే తగ్గుతుంది మళ్ళీ వస్తుంది, మనం తగ్గించుకోలేమని భయపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఓవరాల్గా అసలు క్యాన్సర్ అనేది ఏంటి, వచ్చింది క్యాన్సర్ అని మనకు ఎలా తెలుస్తుంది, వస్తుందని మనం ఏమైనా తెలుసుకోవచ్చా, ప్రీ సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా, వివరాలు. సో క్యాన్సర్ అంటే బేసికలీ అందరికీ క్యాన్సర్ అంటే ఇంకా చాలా అపోహలు ఉంటాయి. క్యాన్సర్ ఏంటి అంటే ఇన్ఫెక్షన్ ఆర్ సంథింగ్ అనుకుంటారు. బేసికలీ క్యాన్సర్ అంటే మన బాడీలో ఉన్న సెల్ అన్కంట్రోల్డ్గా ఇర్రెస్పాన్సిబ్లీ డివైడ్ చేస్తూ పోతున్నప్పుడు క్యాన్సర్ అంటారు. అంటే ఆ సెల్స్ డే బై డే డబుల్ అవుతూ పోతాయి. నార్మల్లీ మన బాడీలో సెల్ డివిజన్ ఒక టైట్లీ కంట్రోల్డ్ ప్రాసెస్. అంటే మనకు బాడీ నుంచి స్టిమ్యులస్ ఉన్నప్పుడే సెల్స్ డివైడ్ అవ్వాలి, స్టిమ్యులస్ ఆగిపోయినప్పుడు సెల్ డివిజన్ ఆగిపోవాలి. సో ఇది వెరీ టైట్లీ కంట్రోల్ ప్రాసెస్ మన బాడీలో. సో దీంట్లో మన జీన్స్లో జెను లెవెల్లో మార్పులు వచ్చినప్పుడు, అంటే మ్యూటేషన్స్, ఆ జీన్స్ మ్యూటేషన్స్ వచ్చినప్పుడు ఈ సెల్స్ బాడీలో ఉన్న సిగ్నల్స్ని వినకుండా సెల్ఫ్గా డివైడ్ అవుతూ పోతాయి. సో దేర్ ఆర్ మెనీ జీన్స్. ఇప్పుడు నేను చెప్పాను దిస్ ఇస్ ఎ టైట్లీ కంట్రోల్డ్ ప్రాసెస్. అంటే దేర్ ఆర్ అబౌట్ 19,000 to 20,000 ప్రోటీన్ కోడింగ్ జీన్స్. అంటే దే ప్రొడ్యూస్ ప్రోటీన్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ రెగ్యులర్ మన ఎంజైమ్స్, హార్మోన్స్, దే ఆర్ ఆల్ ప్రోటీన్స్. బాడీలో ఉన్న ప్రతి విషయం ఇవి టైట్లీ కంట్రోల్ చేసుకుంటాయి. కొన్ని ప్రోటో ఆంకోజీన్స్ ఉంటాయి. ప్రోటో ఆంకోజీన్స్ అంటే ఈ జీన్స్ అబౌట్ 100 to 150 జీన్స్ ఉంటాయి. ఈ జీన్స్ ఫంక్షన్ ఏంటి, బాడీలో ఉన్న సెల్ డివిజన్ అండ్ గ్రోత్ని కంట్రోల్ చేసుకోవడం. సో ఈ 100 to 150 జీన్స్లో ఎప్పుడైనా మార్పులు వచ్చాయనుకోండి, ఎస్పెషలీ మ్యూటేషన్స్, ఈ జీన్స్ యాక్టివేట్ అయిపోతాయి. యాక్టివేట్ అయిపోయి దే బికేమ్ ఆంకోజీన్స్. అంటే దే ప్రమోట్ సెల్ డివిజన్, దే ప్రమోట్ ట్యూమర్ ఫార్మేషన్. హర్2, కేరాస్, మిక్, కొన్ని జీన్స్ ఉన్నాయి. సో ఇంపార్టెంట్ జీన్స్లో మ్యూటేషన్స్ వచ్చినప్పుడు ఆ మ్యూటేషన్స్ వల్ల మనకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇవి కాకుండా కొన్ని ట్యూమర్ సప్రెసర్ జీన్స్ ఉంటాయి. అంటే మనకు తెలియకుండా డే టు డే బేసిస్లో సెల్ లెవెల్లో కొన్ని మ్యూటేషన్స్ జరుగుతూ ఉంటాయి. బికాస్ మనం బాడీలో వేరియస్ థింగ్స్కి ఎక్స్పోజర్ అవుతూ ఉంటుంది. ఏజింగ్ వల్ల కూడా సెల్లో డిఎన్ఏ లెవెల్లో కొన్ని డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి. బాడీ నార్మల్గా రిపేర్ చేసుకుంటుంది. అబ్నార్మల్ సెల్ని అపోప్టోసిస్ అంటే సెల్ డెత్ అయి కిల్స్ దోస్ సెల్స్ అండ్ డివైడ్, అండ్ ఈ ప్రాసెస్ కంట్రోల్గా ఉంటుంది. సో ఈ ట్యూమర్ సప్రెసర్ జీన్స్లో కూడా ఎప్పుడు మ్యూటేషన్స్ వస్తాయి. సో ఈ నార్మల్ దే లూజ్ దేర్ నార్మల్ ఫంక్షన్. ఓకే, వీళ్ళు యాక్టివేట్ అయిపోయి ట్యూమర్ మ్యూటేషన్ అయిన సెల్ని వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతారు. సో ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఈ ట్యూమర్ సప్రెసర్ జీన్స్ ఫంక్షన్ లేనప్పుడు కూడా బాడీలో ఉన్న సెల్స్ రిపీటెడ్గా డివైడ్ అవుతూ పోతాయి. సో బేసికలీ ప్రతి మ్యూటేషన్తో క్యాన్సర్ రాదు, కానీ కొన్ని ఇంపార్టెంట్ జీన్ లెవెల్లో మ్యూటేషన్స్ జరిగినప్పుడు ఈ క్యాన్సర్ ఫార్మేషన్ రావచ్చు. ఈ ఇంపార్టెంట్ జీన్ మ్యూటేట్ అవుతుందని, అవుతుంది ఫ్యూచర్లో అని మనం ఎలా తెలుసుకోవచ్చు? అన్ఫార్చునేట్లీ మనకు అది తెలుసుకోవడానికి లేదు. బికాస్ దీస్ మ్యూటేషన్స్ హ్యాపెన్ బై ఛాన్స్. అంటే దే ఆర్ వెరీ ర్యాండమ్. ఏ జీన్లో ఎప్పుడు మ్యూటేషన్స్ అవుతాయి మనకు తెలియదు. ఇవి కాకుండా కొన్ని క్యాన్సర్స్కి సింగిల్ జీన్ మ్యూటేషన్ అయినా కూడా క్యాన్సర్ రావచ్చు. అంటే ఇంపార్టెంట్ జీన్స్లో సింగిల్ జీన్ మ్యూటేషన్ అయినా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. కొన్ని క్యాన్సర్స్కి రిపీటెడ్గా ఫస్ట్ కేరాస్ మ్యూటేషన్ వస్తుంది, నెక్స్ట్ వేరే
P53 మ్యూటేషన్ వస్తుంది. రిపీటెడ్ డిఫరెంట్ జీన్స్ మ్యూటేట్ అయినప్పుడు ఒక పాయింట్ తర్వాత ఆ సెల్ మన మాట వినదు. సో దెన్ ఇట్ టేక్స్ కంట్రోల్ ఆఫ్ ఇట్స్ ఓన్. అది సొంతంగా డివైడ్ అవుతూ పోతుంది అండ్ ఇట్ క్యాన్సర్ ఫార్మేషన్ అవుతుంది. ఓకే. ఎస్. డాక్టర్ గారు, అంటే ఇదేమన్నా వంశపారంపర్యంగా అయ్యే ఛాన్స్ ఉంటుందా ఇట్లా? చూడండి, మెజారిటీ ఆఫ్ క్యాన్సర్స్, ప్రతి క్యాన్సర్కి దెర్ ఈస్ ఏ జెనెటిక్ బేసిస్. అంటే జీన్స్ లెవెల్లో ఏదో మ్యూటేషన్ ఉంది, దానివల్లే మనకు క్యాన్సర్ వచ్చింది. కానీ ప్రతి క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ హెరిడిటరీ క్యాన్సర్. మేము చూస్తున్న 100 క్యాన్సర్స్లో అబౌట్ 5 to 10%, అంటే ఎవ్రీ 10 క్యాన్సర్స్లో ఒక్క మనిషికి ఉన్న క్యాన్సర్ వంశపారంలో వచ్చిన క్యాన్సర్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో అబౌట్ హెరిడిటరీ క్యాన్సర్స్ ఆర్ అబౌట్ రఫ్లీ ఆలోచిస్తే 10% ఆఫ్ క్యాన్సర్స్ అకౌంట్ ఫర్ ఏ హెరిడిటరీ రీజన్. ఓకే. ఇప్పుడు ఇట్లా మ్యూటేట్ అవుతుంది, క్యాన్సర్ సెల్ అనేది తయారవుతుంది అన్నప్పుడు ఒక లక్షణం ఏదైనా మనకు కనిపిస్తుందా? చూడండి, ఇలాంటి లక్షణాలు జెనెటిక్ బేసిస్లో ఉన్నప్పుడు మనకు ముందే ఐడెంటిఫై చేయలేము. మామూలుగా మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఎప్పుడు వస్తారో, ఏదైనా ఆ లంప్ బాగా పెద్దగా అయినప్పుడు, ఎక్కడ క్యాన్సర్ మొదలవుతుంది, దానివల్ల సిమ్టమ్స్ బయటికి వచ్చినప్పుడు అప్పుడే వచ్చి టెస్ట్ చేయించుకుంటారు. టెస్ట్ చేయించుకున్నాక అప్పుడు క్యాన్సర్ నిర్ధారించిన తర్వాతనే వి కమ్ టు ఏ డయాగ్నోసిస్ దట్ అవునండి మీకు క్యాన్సర్ ఉంది. అంటే ముందుగా ఫెటిగ్ రావడము, ఫీవర్స్ రావడము, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉండడము, అట్లా ఏమి అంటే ర్యాండమ్ సిమ్టమ్స్ ఏమి ఉండవు. చూడండి, క్యాన్సర్స్లో కొన్ని జనరల్ సిమ్టమ్స్ ఉంటాయి. జనరల్ సిమ్టమ్స్ అంటే సైట్ కాకుండా జస్ట్ అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్. అంటే డాక్టర్ గారు, నేను యాక్టివ్గానే ఉంటాను, డయట్ నాది నార్మల్గానే ఉంది, కానీ బరువు తగ్గుతూ ఉన్నాను. మామూలుగానే తింటారు, ఎక్సర్సైజ్ ఏమీ లేదు, బరువు తగ్గుతూ ఉన్నారంటే దిస్ ఇస్ జనరలైజ్ వెయిట్ లాస్. మేము మెడికలీ చెప్తాము అబౌట్ 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్. అంటే మీరు 70 kgs అనుకోండి, 7 kgs కంటే ఎక్కువ మీరు లాస్ట్ 6 monthsలో తగ్గారనుకోండి, దాట్ ఈస్ ఏ సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్. అది ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. జనరల్ అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, జనరలైజ్డ్ వీక్నెస్, ఏం రీజన్ లేకుండా వీక్నెస్, ఈజీ ఫెటిగబిలిటీ. ఇప్పుడు ఈజీ ఫెటిగబిలిటీ అంటే ఆయాసపడతారు. మనం నార్మల్ డే టు డే వర్క్ చేసినప్పుడు బాగా అలసిపోతారు, తొందరగా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ముందు చేసిన పని ఇప్పుడు చేయలేకపోతున్నారు. సో దీస్ ఆర్ జనరల్ సిమ్టమ్స్: ఈజీ ఫెటిగబిలిటీ, వెయిట్ లాస్, సమ్ టైమ్స్ ఫీవర్, నైట్ స్వెట్స్, బాగా చెమటలు వచ్చి ఫీవర్స్ రావడం. నార్మలీ ఫీవర్ వచ్చినా కూడా, వైరల్ ఫీవర్ ఉన్నా కూడా వారం 10 రోజులు తగ్గిపోవాలి, కానీ ఆ ఫీవర్స్ పర్సిస్ట్ అవుతున్నాయి. 2 weeks అయిపోయినాయి, 2 నెలల నుంచి ఫీవర్ ఉంది, యాంటీబయాటిక్స్ వేసుకుంటారు, సొంతంగానే ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటారు, కానీ ఇంకా ఫీవర్ తగ్గలేదండి అంటే వీ నీడ్ టు ఇన్వెస్టిగేట్. ఓకే. ఇది అయితే సిమ్టమ్స్ అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే దాంట్లో ఒక లంప్ రావడము, డిశ్చార్జ్ అవ్వడము, లేదా సర్వైకల్ క్యాన్సర్ అంటే దాని లక్షణాలు, లంగ్స్ క్యాన్సర్ అంటే దాని లక్షణాలు, అట్లా బయటికి వచ్చాకనే మనకి క్యాన్సర్ అనేది అర్థమవుతుంది. చూడండి, క్యాన్సర్స్ని అర్లీగా గుర్తించుకోవాలంటే బేసికలీ దేర్ ఆర్ 2 things. మోస్ట్ ఇంపార్టెంట్లీ, కొన్ని క్యాన్సర్స్కి ఇంపార్టెంట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉన్నాయి. స్క్రీనింగ్ అంటే ఏంటి? ఏ హెల్దీ ఇండివిజువల్ ఏం ఇబ్బంది లేనప్పుడు కొన్ని టెస్టులు చేయించుకున్నప్పుడు ఫర్ వన్ పర్టికులర్ రీజన్ దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటాము. సో నాకు ఓరల్ క్యాన్సర్స్ ఉన్నాయి. నార్మల్గా ఓరల్ క్యావిటీ, దవడలో ఉన్న క్యాన్సర్స్కి ఒక హెల్త్ కేర్ ప్రొవైడర్తో చెకప్ చేయించుకున్నప్పుడు దాని ఇంపార్టెన్స్, ఎస్పెషలీ ఎవరు పాన్, గుట్కా, సిగరెట్ స్మోకింగ్ ఎక్కువ చేస్తారో, గుట్కా తినే అలవాటు ఉంటుంది, రోజు దవడ లోపల పాన్ పెట్టుకొని ఉంటారు, వీళ్ళు కొన్ని ఫ్రీక్వెంట్లీ ఓరల్ క్యావిటీ ఎగ్జామిన్ చేసుకోవాలి. అల్సర్స్ వస్తున్నాయా లేదా, ఏదైనా పుండులాగా ఉందా లేదా, నాలుక ఏమైనా వంకర పోతుందా, నాలుక ముందులాగా బయటికి రావట్లేదు, ఇలాంటి సిమ్టమ్స్ మనకు
సిమ్టమ్స్ వచ్చే ముందే చెకప్ చేయించుకోవాలి. ఓకే. దీంతో పాటు హెల్త్ కేర్ వర్కర్ ఈవెన్ ఇన్ ఏ విలేజ్ లెవెల్ ఆల్సో దే క్యాన్ డూ విజువల్ ఇన్స్పెక్షన్ అండ్ దాంతో వాళ్ళు అర్లీగా పట్టుకోవచ్చు. అదర్ క్యాన్సర్స్ ఎక్కడ స్క్రీనింగ్ టెస్ట్ హ్యావ్ ఏ ప్రూవన్ అంటే విమెన్లో బ్రెస్ట్ అండ్ సర్విక్స్ క్యాన్సర్, సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్, అండ్ మగవాళ్ళు ప్రోస్టేట్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగులో సంబంధించిన క్యాన్సర్, అండ్ లంగ్ క్యాన్సర్. ఇవి ఒక 5-6 క్యాన్సర్స్ ఉన్నాయి. దేనికి స్క్రీనింగ్ టెస్ట్ ఆర్ అవైలబుల్. సిమ్టమ్స్ లేనప్పుడే ఈ వయసు తర్వాత మనము ఎక్కువ జాగ్రత్త తీసుకొని ఈ టెస్ట్లు చేయించుకోవడం మంచిది. స్క్రీనింగ్ టెస్ట్లో కనుక్కున్న క్యాన్సర్స్ మెజారిటీ ఆల్మోస్ట్ 2/3 ఆఫ్ క్యాన్సర్స్ మనకు అర్లీ స్టేజ్లో కనుక్కునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి ఉదాహరణంగా, మ్యామోగ్రామ్ చేయించుకున్నప్పుడు జస్ట్ కాల్షియం స్పెక్స్ డాట్స్ లాంటిది క్యాన్సర్స్ కూడా ఈ మధ్య మేము పిక్ చేస్తున్నాం. సో ఆ క్యాన్సర్ ఎలాంటి స్టేజ్లో ఉంది, ఇట్ క్యాన్ ఐదర్ బి ప్రీ క్యాన్సరస్ అంటే ఇంకా క్యాన్సర్ ఫార్మేషన్ కాలేదు, ఓకే, ఆర్ ఇట్ ఈస్ ఎ వెరీ ఎర్లీ క్యాన్సర్. ఇంకా మామూలుగా చెప్తే ఆ చిన్న డాట్ లాంటిది క్యాన్సర్ ఏరియా, క్యాన్సరస్ ఏరియా పేషెంట్కి చేతికి తగలదు, దానివల్ల సిమ్టమ్స్ ఏమీ ఉండవు, కానీ ఆ స్క్రీనింగ్ వల్ల బయటపడతాయి. ఓకే. స్క్రీనింగ్లో ఒకవేళ లంప్, ఒక ట్యూమర్, చిన్న ట్యూమర్ అప్పుడే స్టార్ట్ అవుతుంది, అది కనిపిస్తే అది చాలా చెప్తూ ఉంటారు కదా, బినైన్ ట్యూమర్స్ అని, మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అని, అప్పుడు మనం తెలుసుకోవచ్చు. సో మామూలుగా ఇలాంటి లంప్స్ ఆర్ ఏమైనా దొరికినప్పుడు మేము బయాప్సీ చేస్తాం. ఆ స్టేజ్లోనే బయాప్సీ చేసి దాన్ని పెథాలజిస్ట్కి టెస్ట్ చేసి ఇది బినైన్ ఉందా లేకుంటే దీంట్లో ప్రీ క్యాన్సరస్ లక్షణాలు ఉన్నాయా, డక్టల్ కార్సినోమా ఇన్ సిటు అంటాము, ఆ లాబ్యులర్ కార్సినోమా ఇన్ సిటు అంటే ఇట్ ఈస్ ఏ ప్రీ క్యాన్సరస్ కండిషన్, ఇంకా క్యాన్సర్ అలానే వదిలేస్తే అది క్యాన్సర్లో తయారవుతుంది. అండ్ ఆ స్టేజ్లోనే మనం తీసేసాం అనుకోండి, వి హావ్ ప్రివెంటెడ్ ఏ క్యాన్సర్. అండ్ ఆ స్టేజ్లోనే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ అర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఆల్సో ఆ స్టేజ్లోనే తీసేసాం అనుకోండి, ఇట్స్ హైలీ క్యూరబుల్. ద క్యూర్ రేట్స్ ఆర్ మోర్ దాన్ 95%, నియర్లీ 100% లాగా చెప్పొచ్చు. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం చాలా చూస్తున్నామండి. ఒకప్పుడు ఏజ్ ఇప్పుడు 40 ఏళ్ళు అట్లా చెప్పేవాళ్ళు, కానీ ఎందుకు తక్కువ ఏజ్లో కూడా చూస్తున్నాం మనం? చూడండి, బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ నౌ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ వరల్డ్ వైడ్ ఇన్ విమెన్. ప్రీవియస్లీ ఇండియాలో సర్విక్స్ క్యాన్సర్ వాజ్ మోర్ కామన్, కానీ బ్రెస్ట్ హ్యాస్ ఓవర్టేకెన్ ఇట్. మామూలుగా బ్రెస్ట్ క్యాన్సర్ ముందు ఎల్డర్లీ ఏజ్లో చూసేవాళ్ళు 60 ఇయర్స్ దాటాక, కానీ ఈ మధ్య బాగా యంగ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటే లెస్ దాన్ 40 ఇయర్స్, ఈ నేనైతే 20s, 30s అండ్ 40sలో కూడా చాలా మందిని ట్రీట్ చేస్తున్నాను ఈ మధ్య. బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు పెరుగుతుంది ఈవెన్ ఇన్ యంగ్ పీపుల్ ఆలోచిస్తే, బ్రెస్ట్ క్యాన్సర్కు ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ మనం అర్థం చేసుకోవాలి బాగా. సో బ్రెస్ట్ క్యాన్సర్లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఆలోచిస్తే దెర్ ఆర్ 2. వన్ ఆర్ నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనం కంట్రోల్ చేయలేని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దెర్ ఆర్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే కొన్ని ఫ్యాక్టర్స్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఏజ్. ఇప్పుడు ఏజ్ అయితే మనం కంట్రోల్ చేసుకోలేము. సెకండ్ ఈజ్ జెనెటిక్స్. అప్పుడప్పుడు BRCA అంటే బ్రెస్ట్ క్యాన్సర్ రిలేటెడ్ జీన్స్ ఉన్నాయి, ఆ జీన్స్లో మ్యూటేషన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళ యంగ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ ఉండొచ్చు ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈజ్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూస్తే ఆల్కహాల్, స్మోకింగ్, అర్లీ మెనార్కీ అంటే అర్లీగా పీరియడ్ స్టార్ట్ అయినప్పుడు, ఆర్ నల్లిపారిటీ అంటే ఇంకా పిల్లలు కాలేదు, అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ కూడా ప్రొటెక్టివ్ ఉంటుంది, బ్రెస్ట్ ఫీడ్ చేయలేదు. ఈ మధ్య ఎవ్రీవన్ ఈజ్ వెరీ బిజీ విత్ దేర్ వర్క్. సో దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్, మనం ఎగ్జాక్ట్లీ ఈ రీజన్ వల్లనే పెరుగుతుందని చెప్పలేము. ఇవి కాకుండా మనకు తెలియకుండా దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ అడల్టరేషన్, దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ పొల్యూషన్, డే టు డే లైఫ్లో వీఆర్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్, అండ్ అది మనం కంట్రోల్ చేయలేకపోతున్నాము. సో దీస్ ఆర్ ఆల్ నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. early in their life nunche they are getting exposed to these cancer causing substances, either known or
ఇన్ అన్ అన్నోన్ వే. అవును. అయితే డాక్టర్ గారు ఇప్పుడు మ్యామోగ్రామ్ అనేది ఏ ఏజ్‌లో చేయించుకోవాలి మరి? చూడండి, ఆన్ ఏ స్టాండర్డ్ గైడ్‌లైన్స్ ఆల్ అక్రాస్ ద వరల్డ్ హ్మ్. recommend that mammograms should be initiated from about 40 years of age. హ్మ్. It is optional. 40 to 44 is an optional age. హ్మ్. కానీ ద రికమెండేషన్ బిగిన్స్ ఫ్రమ్ 45 ఇయర్స్. హ్మ్. 45 ఇయర్స్ నుంచి ప్రతి సంవత్సరము ఒక బ్రెస్ట్ ఎక్స్రే విత్ అన్ అల్ట్రాసౌండ్ చేయించుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ ఏ బ్రెస్ట్ అవును. మ్యామోగ్రామ్. కానీ దానికి కూడా రేడియేషన్ ఉంటుందంటున్నారు. భయపడుతున్నారు. చూడండి, మ్యామోగ్రామ్తో ఉన్న రేడియేషన్ ఎక్స్పోజర్ ఈస్ హార్డ్లీ 0.4 మిల్లీ సీవర్ట్స్. ఓకే, ఒక ఎక్స్రేలో ఉన్న రేడియేషన్ ఈస్ 0.1 మిల్లీ సీవర్ట్స్. ఇప్పుడు క్యాన్సర్ రావాలంటే అట్లీస్ట్ ఒక 50 to 100 సీవర్ట్స్, అంటే దెర్ షుడ్ బి అట్లీస్ట్ 1000 ఎక్స్రేస్ ఓకే. చేసినప్పుడు క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. సో with a mammogram also, even with a 0.4 millisieverts exposure, that is still చాలా తక్కువ ఉంటుంది డోస్. ఓకే. అండ్ మ్యామోగ్రామ్ లో కూడా ఇప్పుడు కొత్త టెక్నాలజీలో ద రేడియేషన్ డోస్ ఇస్ మచ్ లెస్సర్ అండ్ దే హ్యావ్ బికమ్ మచ్ మోర్ సేఫర్. అండ్ దాంట్లో కూడా టెక్నాలజీ ఎలా ఇంప్రూవ్ అవుతుంది, డిజిటల్ బ్రెస్ట్ టోమోసింథసిస్ వచ్చింది. సో దట్ మ్యామోగ్రామ్ చిన్న చిన్న లంప్స్ కూడా పిక్ చేసుకుంటాయి. డిఫరెంట్ యాక్సిస్లో డిఫరెంట్ యాంగిల్స్లో బ్రెస్ట్ని ఇమేజ్ చేసుకొని సెన్సిటివిటీ అంటే పికప్ రేట్ పెరిగింది, ఫాల్స్ పాజిటివ్స్ తగ్గాయి. అండ్ ఈ మధ్య ఉన్న మషీన్స్లో కూడా ఏఐ ఇంటిగ్రేషన్ ఉంది. సో విత్ ఎ లెస్సర్ డోస్ ఆల్సో దేర్ పికప్ రేట్ ఇస్ గాన్ అప్ వెరీ మచ్. ఓకే. సో ద బెనిఫిట్స్ ఫార్ అవుట్వే ద రిస్క్స్. దీంతో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనము థౌజండ్స్ ఆఫ్ ఎక్స్రేస్తో వచ్చిన క్యాన్సర్ రిస్క్ కంటే మనము క్యాన్సర్స్ అర్లీగా పట్టుకున్నామంటే దట్ రిస్క్ ఇస్ మచ్ మోర్ బెనిఫిషియల్ ఫర్ అస్. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు క్యాన్సర్ ట్యూమరే ఉంది, ఒక లంప్ ఉంది బ్రెస్ట్లో ఉన్నప్పుడు సర్జరీ అంటే అందరు కూడా భయపడతారు. చాలా కత్తి భయపడతారు. పెట్టారా ఇంకా అవి పక్కకి వెళ్ళిపోతాయి అనేంత. అసలు దీని గురించి ఏం చెప్తారు? ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి? ప్రతి లంప్కి ప్రతి ట్యూమర్కి ఖచ్చితంగా సర్జరీయే అవసరమా? సర్జరీ చేస్తే నిజంగానే అది పక్కకి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుందా? సో దిస్ ఈజ్ అగైన్ ఏ కామన్ థింగ్ దట్ వీ ఫేస్ ఎవ్రీ డే. అంటే మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్కి కొన్ని మిత్స్ ఉంటాయి. అంటే వాళ్ళు అనుకుంటారు, అమ్మా దీనికి గడ్డ ఉంది, దీనికి బయాప్సీ చేయాలి, మనం క్యాన్సర్ నిర్ధారించాలంటే వద్దు డాక్టర్ గారు, మేము బయాప్సీ చేస్తే క్యాన్సర్ పాకిపోతుంది, బయాప్సీ చేసామని దానివల్ల ఇలా అయిపోయింది, ఆర్ మనము దాన్ని కత్తి పెడితే మరి నాకు సర్జరీ వద్దు అని భయపడతారు. బ్రెస్ట్ క్యాన్సర్లో మెయిన్ ట్రీట్మెంట్ ఈ సర్జరీ, ఎస్పెషలీ ఫర్ లోకలైజ్డ్ బ్రెస్ట్ క్యాన్సర్. లోకలైజ్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి? ఆ లంప్ ఆర్ క్యాన్సరస్ ఏరియా బ్రెస్ట్లోనే ఉంది, లేకుంటే లింఫాటిక్స్ వల్ల చంకలో ఉన్న గ్లాండ్స్ వరకు పాకింది. ఒకసారి ఆ లంప్ ఆర్ క్యాన్సరస్ సెల్స్ బ్రెస్ట్ లేకుంటే బ్రెస్ట్ డ్రైనింగ్ ఏరియా నుంచి పాకి వేరే పార్ట్స్, ఐదర్ బ్రెయిన్, లంగ్స్, లివర్, బోన్స్, వేరే పార్ట్స్లోకి వెళ్ళిందంటే మనకి ఈ ఆప్షన్స్ తగ్గిపోతాయి. సో దిస్ సర్జరీ ఈజ్ మెయిన్లీ ఫర్ లోకల్ ఆర్ లోకో రీజనల్ డిజీజ్. అంటే బ్రెస్ట్ అండ్ బ్రెస్ట్లో ఉన్న గ్లాండ్స్ వరకు మనం సర్జరీ చేయవచ్చు. అందరూ విమెన్, చాలామంది ఎస్పెషలీ ఎల్డర్లీ పీపుల్ నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటారు, దీనికి క్యాన్సర్ ఉంది, మనం గడ్డ అక్కడే దూరంగా తీయొచ్చు, మనం బ్రెస్ట్ ప్రిజర్వ్ చేయొచ్చు అంటే, వద్దు డాక్టర్ గారు, మాకు మొత్తం బ్రెస్ట్ తీసేయండి. భయం ఇమీడియట్లీ. అర్థం చేసుకునేది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీలో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. నంబర్ 1 ఈస్ బ్రెస్ట్లో ఉన్న లంప్ని మనం అడ్రస్ చేయాలి. నంబర్ 2 ఈస్ బ్రెస్ట్లో లింఫాటిక్స్ కణాల వల్ల ఎక్కడ చంకలో ఉన్న గ్లాండ్స్లో స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ లింఫ్ నోడ్స్ వరకు జబ్బు పాకిందా లేదా చూసుకోవాలి. సో నంబర్ 1 మనం బ్రెస్ట్లో ఉన్న లంప్ని అడ్రస్ చేయాలంటే దెర్ ఆర్ 2 వేస్. 1, అర్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్లో మనము ఆ గడ్డని దూరంగా తీసేయచ్చు, బ్రెస్ట్ ప్రిజర్వ్ చేసుకొని తీసే ఛాన్సెస్ ఉంటాయి.
దాంట్లో అడ్వాంటేజ్ ఏంటి? మనం నార్మల్ బ్రెస్ట్, అన్‌ఇన్వాల్వ్డ్ బ్రెస్ట్ ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫర్ ద వుమన్ దేర్ ఇస్ ఎ ఇంపార్టెంట్ థింగ్ దట్ హర్ బాడీ కాన్ఫిడెన్స్ ఇస్ మెయింటైన్డ్, సైకలాజికల్ ఇంపాక్ట్ ఏమి ఉండదు, అండ్ దే ఫీల్ మోర్ బెటర్. యాజ్ అన్ ఆంకాలజిస్ట్ మా కన్సర్న్ ఏముంటుంది? ఇస్ దిస్ సర్జరీ సేఫ్ ఫర్ హర్ కదా? బికాస్ 1970s కంటే ముందు, అంటే ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టైమ్ అబౌట్ మోర్ దెన్ 1800s టు ఆల్మోస్ట్ ఫర్ 100 years క్యాన్సర్ రాగానే బ్రెస్ట్లో చాలా దూరంగా తీసేసేవాళ్ళు. మసిల్తో పాటు, దాని బ్రెస్ట్లో ఉన్న స్కిన్తో పాటు, ఈవెన్ హ్యాండ్ వరకు తీసేసేవాళ్ళు. దెన్ దేర్ హస్ బీన్ ఎవల్యూషన్ ఇన్ స్టడీస్ వచ్చాయి విత్ ర్యాండమైజ్ స్టడీస్. వాళ్ళు చెప్పారు అంత దూరం వరకు తీసే అవసరం లేదు, యూ క్యాన్ రెడ్యూస్ యువర్ ఎక్స్టెంట్ ఆఫ్ సర్జరీ. అప్పుడు మోడిఫైడ్ రాడికల్ సర్జరీస్ వచ్చాయి. దాని తర్వాత ద ఎవల్యూషన్, దెన్ దే స్టడీడ్ దట్ మనం అంత బ్రెస్ట్ తీసే అవసరం లేదు, ఆ లంప్ మాత్రమే తీసి మిగిలిన లంప్ని రేడియేషన్, మిగిలిన బ్రెస్ట్ని రేడియేషన్ ఇచ్చినప్పుడు రిజల్ట్స్ సమానంగానే ఉన్నాయి. సో దెన్ ప్రాక్టీస్ స్టార్టెడ్ చేంజింగ్. ఈవెన్ ఆంకాలజిస్ట్ వరల్డ్ వైడ్ దే థాట్ మనకు అంతా ఓవర్ ట్రీట్ చేసే అవసరం లేదు, ఎక్కడ సేఫ్లీ మనము ఆ బ్రెస్ట్ దూరంగా, ఆ లంప్ని దూరంగా తీయొచ్చు, మిగిలిన రూమ్ని పర్ఫెక్ట్లీ ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అండ్ ఓన్లీ క్యావియట్ ఈస్ దట్ మనము బ్రెస్ట్ కన్సర్వింగ్ సర్జరీ అంటాం దీన్ని. బ్రెస్ట్ కన్సర్వింగ్ సర్జరీ చేసినప్పుడు 2 థింగ్స్ ఉంటాయి. మిగిలిన బ్రెస్ట్ని మనం రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుంది టు డిక్రీస్ ద ఛాన్సెస్ ఆఫ్ అనదర్ ట్యూమర్ ఫ్రమ్ గ్రోయింగ్. అండ్ సెకండ్, బ్రెస్ట్ కన్సర్వేషన్ సర్జరీ చేసినప్పుడు నార్మల్ షేప్ అండ్ సిమెట్రీ రెండు బ్రెస్ట్ సమానంగానే ఉంటాయా, ఏసిమెట్రికల్గా ఉండొద్దు. సో దీస్ ట్రీట్మెంట్స్ నీడ్ టు బి ఇండివిజువలైజ్డ్. మేము పేషెంట్ బాడీ హ్యాబిటస్ బట్టి, పేషెంట్ బట్టి, ట్యూమర్ ఫ్యాక్టర్స్ బట్టి ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తాము, వెదర్ మీకు పాసిబుల్ ఉందా లేదా. కొన్ని సిచ్యువేషన్స్లో ఎస్పెషలీ కొన్ని ట్యూమర్స్ అడ్వాన్స్గా ఉంటాయి, ఒక్క ఏరియాలో కాకుండా బ్రెస్ట్లో మొత్తము మల్టిపుల్ ఏరియాస్లో ఎక్స్టెన్సివ్గా డిజీజ్ ఉంటుంది. అండ్ ఇది కాకుండా కొన్ని లోకలీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్స్, అండ్ ఎవరికి దోస్ హూ హ్యావ్ కాంట్రా ఇండికేషన్స్, అంటే వాళ్ళకి రేడియేషన్ ఇవ్వలేము, కొన్ని కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఉంటాయి, స్క్లీరోడర్మా, యాక్టివ్ స్క్లీరోడర్మా, ఎస్ఎల్ఈ. మనకు ముందే తెలుసు వీళ్ళకి రేడియేషన్ ఇవ్వలేము బికాస్ దే హ్యావ్ కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్. అలాంటి సిచ్యువేషన్స్లో మేమే చెప్తాము, అమ్మ మీకు బ్రెస్ట్ కన్సర్వేషన్ సర్జరీ కుదరదు, మీరు బ్రెస్ట్ మొత్తం తీయించుకుంటే మీకు మంచిగా ఉంటుంది. సో దీస్ ఆర్ 2 ఆస్పెక్ట్స్ ఆఫ్ అడ్రసింగ్ ద లంప్. ద నెక్స్ట్ ఆస్పెక్ట్ చంకలో గ్లాండ్స్ వరకు జబ్బు పాకిందా లేదా చూసుకోవడం. సో యాక్సిలరీ లింఫ్ నోడ్స్ని అడ్రస్ చేయాలంటే 2 థింగ్స్ ఉంటాయి. యాక్సిలరీ లింఫ్ నోడ్స్ వరకు జబ్బు పాకిందంటే చంకలో ఉన్న గ్లాండ్స్ అన్నీ తీసేయాల్సి వస్తుంది. ఓకే, కానీ కొన్ని ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్స్లో అప్పుడప్పుడు జస్ట్ అక్కడి వరకు జబ్బు పాకలేదు, మనము చేసిన మ్యామోగ్రామ్లో, అల్ట్రాసౌండ్లో, పెట్ స్కాన్లో ఎక్కడ గ్లాండ్స్ ఏమీ ఎన్లార్జ్గా లేవు. ఇలాంటి పేషెంట్స్లో మేము అన్ని గ్లాండ్స్ తీసేసినప్పుడు క్యాన్సర్ బెనిఫిట్ ఏమీ ఎక్కువ యాడెడ్ ఉండదు. ఆన్ ద డౌన్ సైడ్ వాళ్ళకి ఏముంటుంది, మా ట్రీట్మెంట్ వల్ల ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ పెరుగుతాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మేము ఏం చేస్తామంటే దెర్ ఈస్ ఏ టెక్నిక్ కాల్డ్ సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ. సెంటినల్ అంటే సర్జరీ అప్పుడు ఆర్ సర్జరీ బిఫోర్ టేకింగ్ ఇంజెక్షన్స్ ఇస్తాము, ఐదర్ ఐసిజీ, గ్రీన్ డైస్ ఇస్తాము. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ పేషెంట్లో ఈ బ్రెస్ట్ ఏ గ్లాండ్స్లో స్ప్రెడ్ అవుతున్నాయి, ఎక్కడ డ్రైనేజ్ ఉంది, అది ఎగ్జాక్ట్లీ ప్రిసైస్లీ మ్యాప్ చేసుకుంటాం. అట్లా తెలుస్తుంది డాక్టర్? తెలుస్తుంది. దిస్ ఇస్ పర్సనలైజ్ ట్రీట్మెంట్. సో వీ కెన్ ఎగ్జాక్ట్లీ మ్యాప్ అండ్ పిక్ అవుట్ దోస్ లింఫ్ నోడ్స్ ఓన్లీ. ఆ లింఫ్ నోడ్స్ని టెస్ట్ చేసుకొని ఇక్కడ వరకు జబ్బు పాకిందా లేదా ఇది చూసుకుంటాము. సో దాట్ విల్ హెల్ప్ అస్ స్టేజ్ హర్, ఏ స్టేజ్లో ఉంది, ఈజ్ ఇట్ నోడ్ పాజిటివ్ ఆర్ నోడ్ నెగటివ్. సెకండ్,
ఇస్ దిస్ గుడ్ డిసీజ్ ఆర్ బ్యాడ్ డిసీజ్, థర్డ్ వాళ్ళకు ఫర్దర్గా ట్రీట్మెంట్ ఏమి తీసుకోవాలి, ఇదంతా ఇన్ఫర్మేషన్ మనకి ఇంపార్టెంట్ ఉంటుంది. సో పేషెంట్ సెంట్రిక్ అప్రోచెస్ కూడా ఉంటాయి. అండ్ థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ సర్జరీ ఈజ్ ఆంకోప్లాస్టీ. అంటే బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేసినప్పుడు సమ్ టైమ్స్ మాకు కొంచెం ఎక్కువ ఏరియా తీయాల్సి వస్తుంది, సిమెట్రీ రెండు బ్రెస్ట్ సమానంగా ఉండకపోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో మేము ఏం చేస్తామంటే మేము ప్లాస్టిక్ సర్జరీని కూడా ఇన్వాల్వ్ చేస్తాము. వేరియస్ పార్ట్స్ నుంచి, మన కడుపు నుంచి లేకుంటే బ్యాక్ నుంచి ఆర్ ఆ బ్రెస్ట్కే వి డూ ఆంకోప్లాస్టీ, అంటే ప్లాస్టిక్ సర్జరీ విత్ ఆంకలాజికల్ ప్రిన్సిపల్స్ రెండు కలిపి వి ట్రై టు బ్రింగ్ ద బెస్ట్ ఫర్ అవర్ పేషెంట్స్. అంటే క్యాన్సర్ తగ్గాక, క్యాన్సర్ గడ్డ తీసాక రిమైనింగ్ డిఫెక్ట్. సో అసలు కోలుకోవడానికి ఎంత టైం పట్టింది డాక్టర్ గారు? చూడండి, సర్జరీకి రికవరీ ఇలాంటి బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీస్ అయినాక 1 డేలో పేషెంట్ డిశ్చార్జ్ అయిపోతారు, మ్యాక్సిమం 2 days. నెక్స్ట్ డే నుంచి దే ఆర్ ఆన్ దేర్ ఓన్, సేమ్ డే యాక్చువల్లీ వాళ్ళ నార్మల్ డైట్ వల్ల దే గెట్ బ్యాక్ టు ఈటింగ్ నార్మలీ. నెక్స్ట్ డే నుంచి ఎక్సర్సైజ్ స్టార్ట్ అయిపోతాయి, దే క్యాన్ గో హోమ్. కంప్లీట్ వూండ్ హీలింగ్ ఇంటర్నల్గా కూడా ఒక 2 weeks to 3 weeksలో అయిపోతుంది. దాని తర్వాత దే క్యాన్ గో బ్యాక్ టు టేకింగ్ దేర్ ఫర్దర్ కీమోథెరపీ ఆర్ రేడియేషన్ ఆర్ ఫర్దర్ కీమో హార్మోనల్ అంటే థెరపీస్. అసలు ఎట్లా చెప్తారు కీమోని? కీమో అంటే ఇంట్రావీనస్గా తీసుకోవాల్సి వస్తే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. సో అవి డైరెక్ట్లీ మన ఐవి ఫ్లూయిడ్ ఎలా ఎక్కిస్తామో బ్లడ్లో, అలా డైరెక్ట్లీ ఆ మెడిసిన్ ఐదర్ డైరెక్ట్లీ ఆర్ డైల్యూట్ చేసుకొని విత్ సమ్ ప్రీ మెడికేషన్స్ ఇచ్చేసాక ఆ కీమోథెరపీ డ్రగ్ ఇంట్రావీనస్లీ, అంటే ఇట్స్ సో పెయిన్ఫుల్ అని చెప్తారు. అది కీమోథెరపీ పర్సే ఇస్ నాట్ పెయిన్ఫుల్, కానీ ఆ డ్రగ్స్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో అవి కూడా ఇమీడియట్లీ ఉండవు. మేబీ కీమో అయిన తర్వాత నెక్స్ట్ couple of days వీక్నెస్ ఉండొచ్చు, కొంచెం వికారంగా ఉండొచ్చు, నాజియా, వామిటింగ్, లూజ్ మోషన్స్ ఉండొచ్చు, బట్ దే ఆర్ టెంపరీ. ఆ మెడిసిన్ వెళ్తుంటేనే ఒకలాంటి నొప్పిలాగా ఉంటుంది, ఇలా చెప్తూ ఉంటారు డాక్టర్ గారు. తక్కువగా ఉంటుంది. నార్మలీ అవి సన్న వెయిన్స్ లో వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఉండే అవకాశాలు ఉన్నాయి, కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ జస్ట్ లైక్ టేకింగ్ అన్ ఐవి ఫ్లూయిడ్. మనం ఐవి ఫ్లూయిడ్ తీసుకున్నప్పుడు పెయిన్ ఏమైనా ఉంటుందా? లేదు. లేదు. అయితే ప్రతి క్యాన్సర్ ట్యూమర్కి సర్జరీ, రేడియేషన్, కీమో ఇట్లా, అంటే ఫస్ట్ సర్జరీ చేసిన తర్వాత రేడియేషన్ అలాంటి చూడండి, ఆ సీక్వెన్స్ నీడ్స్ టు బి డిసైడెడ్ డిపెండింగ్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఇట్ ఇస్. ఆ క్యాన్సర్ ఎక్కడ మొదలైంది, ఏ పార్ట్ లో వచ్చిన క్యాన్సర్, సెకండ్ క్యాన్సర్ స్టేజ్ ఏంటి, స్టేజ్ బట్టి కూడా ఆ సీక్వెన్స్ లో మార్పులు ఉండొచ్చు. సో దీస్ ఆర్ 2 important థింగ్స్. అండ్ పేషెంట్ ప్రొఫైల్, అంటే కొంతమందికి కీమో వెరీ ఎల్డర్లీ, దే ఆర్ ఇప్పుడు రీసెంట్లీ ఆపరేటెడ్ ఆన్ an 84-year-old జెంటిల్మెన్, ఆయన కీమో ఇచ్చే అవకాశాలు లేవు, పేగు బ్లాక్ అవుతుంది. ఐడియలీ పేగు బ్లాక్ లేకున్నా యంగ్ పేషెంట్ ఉన్నా హీ వుడ్ హ్యావ్ గాన్ ఫర్ కీమోథెరపీ ఫస్ట్ ఆర్ రేడియేషన్ ఆల్సో. కానీ అలాంటి సిచ్యువేషన్ లేనప్పుడు వీ హ్యావ్ టు ఆఫర్ హిమ్ సర్జరీ. సిమ్టమ్స్ని ఫస్ట్ అబ్స్ట్రక్షన్ని బైపాస్ చేయాలి. సో డిపెండ్స్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఇట్ ఈస్, ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ ఫ్యాక్టర్స్. సేమ్ ట్రీట్మెంట్ అర్లీగా డిఫరెంట్గా ఉండొచ్చు, లోకలీ అడ్వాన్స్డ్ ఉన్నప్పుడు సీక్వెన్స్ డిఫరెంట్ ఉండొచ్చు, అండ్ అడ్వాన్స్డ్ అంటే ఒకసారి స్ప్రెడ్ అయిపోయిందంటే ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు. స్ప్రెడ్ అయిపోయిందంటే స్టేజ్లో మార్పు ఒకసారి స్టేజ్ 4 అంటాము. అంటే స్టేజ్ 4 క్యాన్సర్ ఏంటంటే ఒక పార్ట్లో క్యాన్సర్ మొదలై వేరే పార్ట్స్లో పాకినప్పుడు స్టేజ్ 4 క్యాన్సర్. డాక్టర్ గారు, ఇప్పుడు మీలాంటి డాక్టర్స్ చెప్తూనే ఉంటారు, మేము కూడా ఇంటర్వ్యూలు చేస్తూనే ఉంటాము, అన్ని చోట్ల దీని గురించి చాలా ఇన్ఫర్మేషనే ఉంది. క్యాన్సర్ అంటే ఇట్లా ఉంటుంది, ఒక లక్షణం వస్తుంది, ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అంటే బ్లీడింగ్ అనేది ఉంటుంది, ఇట్లా చెప్తూ ఉంటారు కదా. అయినా కానీ క్యాన్సర్ స్టేజ్ 4 వరకు ఎందుకు డాక్టర్ దగ్గరికి రారు, ఎందుకు గుర్తించుకోలేరు? చూడండి, దాంట్లో వన్ థింగ్ ఇస్ అప్పుడప్పుడు సిమ్టమ్స్ బాగా మినిమల్గా ఉండొచ్చు. ఫర్ సమ్ పీపుల్ ఆ స్లోలీ పెరిగే వరకు ఆ సిమ్టమ్స్ ఏమి లేకపోవచ్చు, సడన్లీ బయటపడుతుంది. అండ్ సడన్లీ ఇబ్బంది వచ్చినప్పుడే అది మనకు తెలుస్తుంది. సెకండ్ థింగ్ ఈ సిమ్టమ్స్ ఉన్నా కూడా మనకి ఏమి లేదు, పర్లేదు, తగ్గుతుంది,
మరి Hmm. సెల్ఫ్ ట్రీట్మెంట్ చేయించుకోవడం, Hmm. ఇలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి. Hmm. థర్డ్, గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే Hmm. బాడీలో ఉన్న చేంజ్ని ఎప్పుడు అర్లీగా ఐడెంటిఫై చేసుకోవాలి. మీకు ఎటువంటి బాడీలో మార్పులు వస్తున్నాయి అంటే Hmm. దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ద కామన్ థింగ్ ఫర్ ఆల్ క్యాన్సర్స్ ఇస్ ఏ చేంజ్ ఇన్ ద బాడీ. Hmm. సో ఎనీ చేంజ్ మీకు నార్మల్గా ఏమీ అనిపించట్లేదంటే Hmm. మీరు కొంచెం ఓవర్ కాషియస్ ఉన్నా బెటర్, Hmm. కానీ దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. అవును, ఓవర్ కాషియస్ ఉన్నా ఏం ప్రాబ్లం ఓవర్ లేదు. కాషియస్ ఉన్నా మనం అట్ ద మ్యాక్స్ వీ సేవ్ హ్యావ్ ఏ అవుతాం కదా. నెగటివ్ Hmm. టెస్ట్, కానీ అట్లీస్ట్ మనం ప్రశాంతంగా నిద్రపోవచ్చు. అవును, అందుకే చెప్తారు ముందుగానే స్క్రీనింగ్ అనేది ఖచ్చితంగా. స్క్రీనింగ్, ఎస్పెషలీ ఎనీ చేంజ్ ఇన్ యువర్ బాడీ బియాండ్ 50 years of age. 100లో క్యాన్సర్స్ ఇఫ్ యూ సీ ద మీడియన్ ఈజ్ సమ్వేర్ ఇన్ 60s. దాని అర్థం ఏంటి? 100 క్యాన్సర్స్ చూసినప్పుడు మోర్ దాన్ 50 క్యాన్సర్స్ ఆర్ ఇన్ పీపుల్ ఫ్రమ్ దేర్ 60s, 70s అండ్ 80s అండ్ అబవ్. అండ్ రిమైనింగ్ 50 క్యాన్సర్స్ మనం పుట్టినప్పటి నుంచి 60 వరకు. అయితే ఇప్పుడు క్యాన్సర్స్ కి రకరకాల ఇంజెక్షన్స్ వచ్చాయి అని చెప్తున్నారు. క్యాన్సర్ రాకుండా చేసే ఒక టీకా వచ్చింది అని ఈ మధ్య కూడా నేను ఒక న్యూస్ చూసాను. అట్లా ఏమైనా ఉందా? చూడండి, కొన్ని వచ్చాయి. ఈవెన్ దేర్ ఇస్ ఎ జాపనీస్ స్టడీ రీసెంట్లీ, కానీ దే ఆర్ ఎక్స్పెరిమెంటల్ స్టిల్. ఇంకా మనకు మార్కెట్లో మాస్ ప్రొడక్షన్లో సైంటిఫికల్లీ మాస్ ప్రొడక్షన్ చేసి బయటికి వచ్చే ఇంకా మనం ఆ స్టేజ్లో రాలేదు. There are some studies where they are doing to even reprogram the cancer cells so that వాళ్ళు చెడ్డ బిహేవియర్ వదిలేసి నార్మల్గా మళ్ళీ బిహేవియర్ చేసి రివర్స్ అయ్యే కొన్ని స్టడీస్ జరుగుతున్నాయి. అది డెఫినెట్గా ఇఫ్ దే కమ్ అవుట్ అండ్ దే విల్ బి యూస్ఫుల్, అందరు ప్రజలకి డెఫినెట్గా యూస్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ ఉంది, క్యాన్సర్ రాకుండా చేస్తుంది. అట్లా కొన్ని రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి. కొన్ని రకాల క్యాన్సర్ రాకుండా అంటే ఏమేమి ఉన్నాయి లిస్ట్ అంటే? లిస్ట్ ఉంటే హెచ్పివి వ్యాక్సిన్ ఈజ్ ఏ ప్రూవన్ వ్యాక్సిన్. మనకు డెఫినెట్గా హెచ్పివి వ్యాక్సిన్ ఫర్ నాట్ జస్ట్ సర్విక్స్ క్యాన్సర్. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి హెచ్పివి వ్యాక్సిన్ గురించి. వన్ ఈస్ హెచ్పివి వ్యాక్సిన్ రికమెండేషన్ ఈస్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్, అంటే బాయ్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఫ్రమ్ 9 to 14 అంటే 9 నుంచి 14 సంవత్సరాల వరకు 2 dosesలో ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఫ్యూచర్లో వాళ్ళకు హై రిస్క్ హెచ్పివి టైప్స్ వల్ల వచ్చే సర్విక్స్ క్యాన్సర్, అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్, ఏనల్ క్యాన్సర్, ఓరోఫారింజియల్ క్యాన్సర్, వల్వార్ క్యాన్సర్, ఈ క్యాన్సర్స్ వల్ల ప్రొటెక్షన్ ఉంటుంది మోర్ దెన్ 90%. ఇవి కాకుండా కొన్ని పురుపులు లాంటి వాట్స్, కొన్ని లో రిస్క్ టైప్స్ వల్ల కూడా ఉండే. వాట్స్ చెప్తారు కదా డాక్టర్ గారు, అది వైరల్ వాట్ అని మనకి ఎలా తెలుస్తుంది? డిపెండ్స్ ఆన్ హౌ దాన్ని చూస్తే మాకు అర్థమైపోతుంది విచ్ ఇస్ ఏ వైరల్ వాట్ అండ్ విచ్ ఇస్ ఏ జస్ట్ బినైన్ వాట్. సో మేము తెలుసుకోలేమా? తెలుసుకోవచ్చు, అది స్ట్రక్చర్ కానీ అవి చూసినప్పుడు మనం కూడా తెలుసుకోవచ్చు. ఓకే. ఇవి కాకుండా వేరే క్యాన్సర్స్ కి పర్సే వ్యాక్సిన్ లేదు. బట్ టుడే ఇస్ వరల్డ్ హెపటైటిస్ డే. హెపటైటిస్ బి ఇస్ అనదర్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ విచ్ హ్యాస్ అ వ్యాక్సిన్. అండ్ ఆ వ్యాక్సిన్ కూడా ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్లో ఉంది. మనం అందరం తీసుకోవాల్సింది ఆ వ్యాక్సిన్, బికాస్ హెపటైటిస్ బి ఇస్ క్వైట్ కామన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో డేంజరస్. ఇట్ ఈస్ డేంజరస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ట్రీటెడ్ వైరల్ లోడ్ ఉన్నప్పుడు, అన్ట్రీటెడ్ హెపటైటిస్ బి ఉన్నప్పుడు క్రానిక్ గా లివర్ లో ఇరిటేషన్ ఉంటుంది. సో సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే లివర్ హార్డ్ గా ష్రంకన్ గా అయిపోవడం, అలానే అన్ట్రీటెడ్ సిరోసిస్ లివర్ ఫెయిలియర్ అండ్ లివర్ లో ఉన్న క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ హెపటైటిస్ బి ఇస్ అగైన్ ఏ ప్రివెంటబుల్ డిసీజ్. సో ఒక వ్యాక్సిన్ తీసుకుంటే మనం హెపటైటిస్ బి రిస్క్ తగ్గించుకోవచ్చు. దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్ విచ్ పీపుల్ మస్ట్ టేక్. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ అంటే మెన్ నుంచి విమెన్ కి వస్తుందా? మెన్ నుంచి విమెన్ కంటే సర్వైకల్ క్యాన్సర్లో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే
వన్ ఈస్ హైజీన్, లోకల్గా హైజీన్ సరిగా ఉండకపోవడం, మల్టిపుల్ పార్ట్నర్స్, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఆ రిస్క్ పెరుగుతుంది, బికాస్ దే గెట్ ఎక్స్పోజ్ టు డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఆఫ్ ద హెపటైటిస్ వైరస్. ఆ డిఫరెంట్ స్ట్రెయిన్స్లో ఉన్నప్పుడు కొన్ని విరులెంట్ స్ట్రెయిన్స్ ఉంటాయి. అలాంటివి ఉన్నప్పుడు ఆ వైరస్ నార్మలీ ఆ వైరస్ అందరిలో ఉంటుంది, కానీ హై రిస్క్ స్ట్రెయిన్స్ ఉన్నప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఓకే. అండ్ ఇండివిజువల్ది జెనెటిక్ ససెప్టిబిలిటీ అంటే వాళ్ళకు ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు, క్యాన్సర్ ఫైటింగ్ కెపాసిటీ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. హెపటైటిస్ బి కూడా అలాగే. హెపటైటిస్ బి ఇస్ అగైన్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్. సో దానికి వ్యాక్సిన్ తీసుకుంటే ఇట్ ఆఫర్స్ ఎక్సలెంట్ ప్రొటెక్షన్. ఇది కూడా మెన్ నుంచి ఉమెన్ కి, ఉమెన్ నుంచి మెన్ కి వస్తుంది. హెపటైటిస్ బి ట్రాన్స్మిషన్ ఇస్ డిఫరెంట్, ఎస్పెషలీ త్రూ బాడీ ఫ్లూయిడ్స్, బ్లడ్ ప్రొడక్ట్స్. మనం బ్లడ్ లో కాంటాక్ట్ అయినప్పుడు, బాడీ ఫ్లూయిడ్స్ తో కాంటాక్ట్ అయినప్పుడు హెపటైటిస్ బి అండ్ సి అలా స్ప్రెడ్ అవుతాయి. ఓకే. వేరే హెపటైటిస్ ఏ అండ్ డి అండ్ ఈలో ఓరల్ ఫుడ్ వల్ల, ఫుడ్ కంటామినేటెడ్ వాటర్ దానివల్ల స్ప్రెడ్ అవుతాయి. కానీ అన్ఫార్చునేట్లీ ACDE దే డోంట్ హ్యావ్ ఎనీ వ్యాక్సిన్. ఓకే. హెపటైటిస్ బి మాత్రం వ్యాక్సిన్ ఉంది అండ్ ఇట్ ఇస్ ట్రీటబుల్. కానీ ముందే ప్రివెంట్ చేసుకుంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్. ఈ లివర్ కూడా క్యాన్సర్ వరకు వెళ్తుంది డాక్టర్ గారు, సరిగా మనం దాన్ని మెయింటైన్ చేసుకోకపోతే క్యాన్సర్. ఓకే. ఇప్పుడు జనరల్గా ఈ మ్యూటేషన్స్, జెనెటిక్ మ్యూటేషన్ ఇలా జరుగుతుంది, క్యాన్సర్ వస్తుంది, ఇట్లా కాకుండా కొన్ని చెప్తూ ఉంటారు. అంటే ఈ మధ్య పాప్కార్న్ తీసుకున్నా కానీ క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. అంటే బయట ఫుడ్ తీసుకున్నా క్యాన్సర్ వస్తుందా? ఫ్రైడ్ ఫుడ్ తీసుకున్నా క్యాన్సర్ వస్తుందా? హెయిర్ డై వేసుకున్నా క్యాన్సర్ వస్తుందా? మొబైల్ ఫోన్ చూసినా క్యాన్సర్ వస్తుందా? ఇట్లా చెప్తే ఈ లిస్ట్లో అసలు ఏమేమి ఉన్నాయి డాక్టర్ గారు, మేము తెలియక వాడేవి? చూడండి, ఫుడ్ ఈజ్ అగైన్ అన్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. ఇప్పుడు ఫుడ్ ఈజ్ ప్రొటెక్టివ్ ఎప్పుడు మనము ఫ్రెష్ ఫుడ్ తిన్నప్పుడు, ఫ్రెష్గా వంట చేసుకొని ఇంట్లో తిన్నప్పుడు దే ఆర్ ఆల్ ప్రొటెక్టివ్. కానీ మనం అందరం ఏం చేస్తున్నాము, వీఆర్ ఆల్ ఈటింగ్ ప్యాక్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్. అంటే మనకు వంట చేసుకోవడానికి అంత టైం లేదు, ఆర్డర్ చేసుకొని షెల్ఫ్స్లో తీసుకొని సో ఆ ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్స్లో ఏముంటాయి? నార్మలీ మనం వంట చేసినప్పుడు ఆ కర్రీ 1 డే ఉంటుంది, కానీ కెన్ ఇట్ బి దేర్ మనం 2-3 months స్టోర్ చేసుకోగలము? షెల్ఫ్ లైఫ్ పెంచాలంటే ఎలా పెంచాలి? ప్రిజర్వేటివ్స్ ఉండాలి మరి. సో ప్రిజర్వేటివ్స్ ఉండాలి. ఇవి కాకుండా ఫుడ్ రిలేటెడ్ క్యాన్సర్స్లో మనం ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తిన్నప్పుడు, పికిల్డ్ ఫుడ్స్ తిన్నప్పుడు, హాట్ ఫుడ్స్ అంటే బాగా కొంతమందికి కాఫీ, టీ మనం అందరం తాగుతాము, కానీ బాగా వేడిగా ఉండాలి. సో దే ఆర్ ఆల్సో అగైన్ రిస్క్ ఫ్యాక్టర్. వేడి కాఫీ, టీ, వేడి హాట్ గా ఎనీథింగ్, ఇప్పుడు బాడీలో ఎనీథింగ్ కీప్స్ ఇరిటేటింగ్ అస్. హీట్ ఉండనియండి, స్పైసీ ఫుడ్స్ ఉండనియండి. ఇవి కాకుండా మీట్స్ బాగా, ఎస్పెషలీ మీట్ ఈజ్ అగైన్ ఏ ప్రూవన్ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్. మీట్ అంటే మటన్. ఇప్పుడు రెడ్ మీట్ కాకుండా దానికంటే ముందు ప్రూవన్ ఉన్న కార్సినోజెన్స్ లో మనకు హ్యామ్, బేకన్, సాసేజెస్ అంటారు. దే ఆర్ ఆల్ అగైన్ దే ఆర్ ప్రాసెస్డ్ అండ్ దే ఆర్ ప్రూవన్. రెడ్ మీట్ అంటే మనకు ల్యాంబ్, గోట్ మీట్, పోర్క్, బీఫ్, ఇవి కూడా వరల్డ్ మనకు WHO దీన్ని పాసిబ్లీ క్యాన్సర్ కాజింగ్ అని క్లాసిఫై చేశారు. అంటే 2A కేటగిరీలో పెట్టారు. అంటే మీట్, మటన్ కన్సంప్షన్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకు క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ఎక్కువ ఉన్నప్పుడు అంటే రోజు తిన్నప్పుడు కొంతమంది అస్సలు డయట్ లో కూరగాయలు లేకుండా ఓన్లీ మటన్ తింటారు, నాన్ వెజ్ లేని అసలు తినలేరు. సో అక్కడ కూడా మనకు రిస్క్ పెరుగుతుంది. నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్స్ లో మొబైల్ ఫోన్స్ గురించి మనకు అందరికి అపోహాలు ఉంటాయి. మొబైల్ ఫోన్స్ లో చాలా స్టడీస్ జరిగాయి, లాంగ్ టర్మ్ స్టడీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు బేసికలీ మొబైల్ ఫోన్స్తో వచ్చిన రేడియేషన్ ఈజ్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్. అంటే రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్లో మొబైల్ ఫోన్స్ అండ్ మన మైక్రోవేవ్స్
దే ఆర్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్, అంటే ఆ రేడియేషన్ ఎఫెక్ట్ అంత ఎఫెక్ట్ ఉండదు టు అయోనైజ్ ఆర్ టు డ్యామేజ్ ద డిఎన్ఏ. సో ఇప్పటి వరకు అయితే దెర్ ఈస్ నో ప్రూవన్ ఫ్యాక్ట్ ఓకే. దాట్ మొబైల్ ఫోన్స్ కాస్ క్యాన్సర్. మొబైల్ ఫోన్స్తో వచ్చిన ప్రాబ్లమ్స్ వేరేగా ఉన్నాయి. అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్, స్లీప్ లేకపోవడం, అందరూ ఇట్ ఈస్ లైక్ ద న్యూ కోకేన్ అంటారు కదా, అలా ఉంది. కానీ క్యాన్సర్ అయితే ఇట్స్ నాట్ ప్రూవన్. కుకింగ్ ప్యాన్స్, కుకింగ్ ప్యాన్స్లో ఎస్పెషలీ వేర్ దే ఆర్ నాట్ కోటెడ్ అక్కడ ఉంటాయి. ఆయిల్ ఈజ్ అగైన్, ఎస్పెషలీ ఆయిల్ అలానే వంట చేస్తూ ఉంటారు, రీహీట్ చేస్తూ ఉంటారు. అలాంటి దాంట్లో కూడా మనకు క్యాన్సర్ కాజింగ్ ఇప్పుడు మనం ఇళ్ళల్లో కూడా ఒక 2-3 టైమ్స్ హీట్ చేసిన ఆయిల్ వాడతాం కదా డాక్టర్ గారు, ఎన్నిసార్లు హీట్ చేస్తే దాంట్లో కార్సినోజన్స్ అనేవి వస్తాయి? మనం ఎంత హీట్ చేస్తూ పోతే అంత కార్సినోజన్స్ రెసిడ్యూ పెరుగుతా పోతుంది. ఓకే, వన్ టైం అయితే యాజ్ లెస్ యాజ్ పాసిబుల్ మనం ఒక్కసారి వంట చేసిన దాంట్లో బ్లాక్ రెసిడ్యూ నల్లగా ఏమైనా కనిపిస్తుందంటే యూ నీడ్ టు డిస్కార్డ్. ఇప్పుడు చూడండి, ఈ చిప్స్, మనం బయట చిప్స్ తీసుకుంటాము, మన ముందే ఫ్రెష్ గా చేసి ఇస్తారు, కానీ ఆ ఆయిల్ చూస్తే ఇట్ ఈస్ రిపీటెడ్లీ హీట్ అండ్ వన్ టైం 2 టైం, కానీ దాని తర్వాత ఇట్ నీడ్స్ టు బి డిస్కార్డెడ్. ఇప్పుడు ఫుడ్ కూడా ఎప్పుడైనా మాడిపోతుంది కదా, దాంట్లో కూడా ఉంటుందా ఫుడ్ మాడిపోవడం? అంటే డీప్ ఫ్రైస్ అట్లా డీప్ ఫ్రైస్ అగైన్ అన్హెల్దీ. మనం ఒకసారి డీప్ ఫ్రై చేసిన దాంట్లో న్యూట్రిషియస్ వాల్యూ ఏమీ ఉండదు. టేస్ట్ కోసం మనకు అందరికి తందూరి ఫుడ్ ఇష్టం ఉంటది, ఆ బ్లాక్ తందూరి ఫుడ్ లో ఉన్న పార్టికల్స్ ఆర్ అగైన్ క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్. సో దాంట్లో న్యూట్రిషన్ తక్కువ ఉంటుంది, మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. మనం టేస్టీ ఉంటదని మనం అందరం తింటాం. తందూరి డేంజర్ అయితే. యా, అయితే డాక్టర్ గారు, ఇప్పుడు హెయిర్ డై వాడినా గానీ క్యాన్సర్ వస్తుంది, ఈవెన్ లిప్స్టిక్స్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది చూడండి. ఇవన్నిట్లో దెర్ ఆర్ సర్టన్ కెమికల్స్. ఇప్పుడు హెయిర్ డైస్ లో కూడా దెర్ ఈస్ ఏ రిస్క్, కానీ ఆ రిస్క్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ఎక్స్పోజర్. మనం ఎంత ఫ్రీక్వెంట్ గా ఆ హెయిర్ డై యూజ్ చేస్తాం. పాత కాలంలో ఉన్న హెయిర్ డైస్ వేరేగా ఉండే, కానీ ఈ మధ్య వచ్చిన అమోనియా ఫ్రీ హెయిర్ డైస్, ప్లాంట్ బేస్డ్ హెయిర్ డైస్, అవి వాడినప్పుడు మనకు రిస్క్ తగ్గుతుంది. హెయిర్ డై వాడితే అసలు ఏ క్యాన్సర్ వస్తుంది? స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి, ఐ థింక్ లుకీమియాస్ కూడా వచ్చే ఛాన్సెస్. అంటే బ్లడ్ లోకి వెళ్తుందా అది? కానీ ఇట్ డ్రైన్స్ టు ద లింఫాటిక్స్. ఓకే, సో ఇది డేంజరే లాంగ్ టర్మ్. అంటే మనకు ఎక్స్పోజర్ ఇప్పుడు ఒకేజనల్ గా నేను ఇప్పుడు హెయిర్ డై చేసుకున్నా మళ్ళీ వెంటనే వస్తుంది, వెంటనే రాదు. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు ఇదంతా ఒక స్టోరీ, క్యాన్సర్ వస్తుంది, ఎందుకు వస్తుంది, వస్తే ట్రీట్మెంట్ ఏముంటుంది, ఇట్లా మనం తర్వాత ఒక్కొక్క ఆర్గాన్ క్యాన్సర్ వస్తే దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి, ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అది మనం మాట్లాడదాము. సిరీస్ కంటిన్యూ చేద్దాము. ఫైనల్గా ఎవరికైనా క్యాన్సర్ రాకూడదు అంటే ఒక 4 జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు? చూడండి, ఫైనల్గా మన క్యాన్సర్ రాకుండా ఉండాలంటే వన్ థింగ్ ఇస్ మన చేతిలో ఉన్న థింగ్స్ కంట్రోల్ చేసుకోవాలి. మనం కంట్రోల్ చేసుకునేది ఏంటి? వన్, మన లైఫ్ స్టైల్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మన కడుపులో ఏం వెళ్తుంది, ఫ్రెష్ ఫుడ్, దాంట్లో కూడా కొన్ని వెజిటబుల్స్ అంటే కూరగాయలు ఎక్కువ తీసుకోవడం, ఫ్రూట్స్ ఎక్కువ కన్స్యూమ్ చేసుకోవడం, ఇవి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. స్మోకింగ్, ఆల్కహాల్ అంటే మందు తాగడం, తంబాకు తినడం, తంబాకు స్మోక్ చేయడం, ఇవి మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా మనము కంట్రోల్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో మన డయట్ అండ్ లైఫ్ స్టైల్ ఇవి కాకుండా యాక్టివ్గా ఉండడం, గుడ్ స్లీప్, ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్. మొన్న రీసెంట్గా డే బిఫోర్ పేపర్లో ఒక ఆర్టికల్ ఉండే వేర్ దే సెడ్ ఈవెన్ 7,000 స్టెప్స్ తీసుకున్నా కూడా ఎవ్రీ డే ఈజ్ వెరీ బెనిఫిషియల్. మనకు డిప్రెషన్ తగ్గుతుంది, ఓవరాల్ ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్ ఇంప్రూవ్ అవుతుంది, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. సో యాక్టివ్గా ఉండాలి. స్ట్రెస్, డిప్రెషన్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ క్యాన్సర్. స్ట్రెస్ చూడండి, డైరెక్ట్లీ స్ట్రెస్ వల్ల మన క్యాన్సర్ రాదు. మనం స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? వన్, మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గుతుంది. 2, మనం బాగా స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు ఇంకా డ్రింక్ చేస్తాము, ఇంకా స్మోక్ చేస్తాము, నిద్ర సరిగ్గా ఉండదు, అన్హెల్దీ ఫుడ్స్ అన్ని తింటూ ఉంటాము, నిద్ర సరిగ్గా ఉండదు. సో
ఇవన్నీ మళ్ళీ క్యాన్సర్ కాంట్రిబ్యూట్ చేస్తాయి. డైరెక్ట్లీ స్ట్రెస్ క్యాన్సర్ కాంట్రిబ్యూట్ చేయకుండా ఇండైరెక్ట్లీ అయితే మనకు క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. సో మనం కంట్రోల్ చేసుకునేది ఏంటి, మన ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి, మన హ్యాబిట్స్ కంట్రోల్ చేసుకోవాలి, యాక్టివ్గా ఉండడం, స్లీప్ వెల్, వరీ లెస్, ఈ థింగ్స్ అయితే మనం చేసుకోవచ్చు. బ్యాక్ టు బేసిక్స్. సో దీస్ ఆర్ ద బేసిక్స్. దీని తర్వాత కూడా మన క్యాన్సర్ వచ్చిందంటే ఇట్ ఈస్ బై ఛాన్స్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఏమేమి ఉన్నాయి అవి గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యూ ఫాల్ ఇన్ దోస్ కేటగిరీస్ మీరు వెళ్ళి ఏమి లక్షణాలు లేకుండా కూడా మీరు వెళ్ళి స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. థర్డ్ ఇస్ మీకు బాడీలో ఉన్న ఎటువంటి మార్పులు ఉన్నాయి, you are having any symptoms, especially any lump which is growing fast, painless lump పెరుగుతుంది, నొప్పి లేకుండా పెరుగుతుంది, చెకప్ చేయించుకోవాలి. అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ చెకప్ చేయించుకోవాలి. ఎనీ బాడీలో పుండ్లు ఉన్నాయి చెకప్ చేయించుకోవాలి. ఎనీ బ్లీడింగ్, మీకు ముక్కు నుంచి రక్తం పోతుంది, దగ్గులో రక్తం పోతుంది, వామిటింగ్లో బ్లడ్ వస్తుంది, మోషన్లో బ్లడ్ వస్తుంది, పీరియడ్స్ హెవీగా వస్తున్నాయి, యూరిన్లో రక్తం పోతుంది, తగ్గట్లేదు, వెంటనే చెకప్ చేయించుకోవాలి. సో ఇంపార్టెంట్ సిమ్టమ్స్ గుర్తించుకొని అర్లీగా చెకప్ చేయించుకోవడం కూడా ఇంపార్టెంట్. అబ్నార్మల్ ఏదైనా అనిపిస్తే వెంటనే వెళ్ళాలి. నార్మల్ ఏదైనా అనిపిస్తే వెంబటే వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. డోంట్ సెల్ఫ్ ట్రీట్. మనము ఇప్పుడు సెల్ఫ్ ట్రీట్మెంటే ఎక్కువైపోయింది. నేను తీసుకుంటాను, లేకుంటే దగ్గరలో ఉన్న ఫార్మసీలో మెడిసిన్ తీసుకొని వేసుకుంటాను, అలాంటిది దయచేసి చేయకండి. గో టు యువర్ డాక్టర్. మీ ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోండి, మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోండి, లేదంటే ఆంకాలజిస్ట్కి వెళ్ళి చెకప్ చేయించుకోండి. స్పేర్ వన్ డే. అవును, ఒకరోజు మీకోసం, తర్వాత అంతా హ్యాపీగా ఉండొచ్చు కదా. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. సో క్యాన్సర్ వస్తుంది అన్నప్పుడు జనరల్ సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి, కొందరిలో ఉండకపోవచ్చు. అబ్నార్మల్గా అనిపిస్తుంది ఏదైనా అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఒక ఏజ్ తర్వాత స్క్రీనింగ్స్ అనేవి ఉంటాయి, ఖచ్చితంగా వాటిని చేయించుకోవాల్సిందే. వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి కొన్ని రకాల క్యాన్సర్స్కి. సో వాటికి ఖచ్చితంగా మనం వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే. మనం ఏదైతే మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని ఖచ్చితంగా మనం పాటించాల్సిందే. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం ఏదైనా అనుమానంగా ఉంది అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. సో దాన్ని ఫస్ట్ స్టేజ్లోనే గుర్తిస్తారు కాబట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్సే వచ్చాయి. సో చక్కగా చెప్పారు డాక్టర్ గారు. మనం సిరీస్ కంటిన్యూ చేద్దాము. ఒక్కొక్క ఆర్గాన్కి వచ్చే క్యాన్సర్ సిమ్టమ్స్, వచ్చిన ట్రీట్మెంట్స్, ఇలాంటివి మనం సిరీస్ కంటిన్యూ చేద్దాం. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.